ఇంత మండు టెండలో మన గన్నవరం నియోజకవర్గం మన హనుమాన్ జంక్షన్లో మీరందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మేడల పైన మిద్దెల పైన ఇంత మండు టెండలో చూస్తున్న ముందుగా మా ఆడపడుచులకి మా అక్క చెల్లెళ్ళకి యువతులకి పెద్దలకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దారి పొడవుతా ఎంతో ప్రేమగా స్వాగతం పలికిన రైతాంగానికి, యువతకి, గన్నవరం యువతకి, జన సైనికులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగు మహిళలకి, జనసేన వీర మహిళలకి, జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మే 13న మనకి ఎన్నికలు, భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి. ఈ ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున నా పక్కన ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు, బాలశౌరి గారు, వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా, సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే, చీప్ రాజకీయాలు చేయకూడదు, మా నైజం కాదు అనుకున్న బాలశౌరి గారు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బాలశౌరి గారు ఎన్నిసార్లు, యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు తిట్టు, అపోజిషన్ పార్టీలను తిట్టు, టీడీపీ నాయకులను తిట్టు, జనసేన నాయకులను తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలే. మాట చూడటానికి మెత్తని మనిషి, చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలశౌరి గారు. గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం. నాకు నిజంగా గర్వేస్తుంది. బాలశౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకులకి, కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని. నాతో పాటు వేదిక పైన నూజివీడు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థసారథి గారు నూజివీడు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర్ అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవ పెట్టుకున్న నాయకులు. ఎవరు స్నేహితులు అవుతారు? గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను, గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది. నాకు ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది. ఏం ప్రభాకర్ గారు? మా ఇద్దరికి సామరస్యం కుదిరింది. అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు? బండి మీద ఎక్కారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. సో చింతమనేని ప్రభాకర్ గారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుత్తికొండ రాజాబాబు గారికి, ఆయన రాలేదు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చలమలశెట్టి రమేష్ గారికి, మల్లవల్లి SEZ కోసం తెలంగాణ నవాబులు ఇచ్చిన భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది, మల్లపల్లి SEZ వల్ల మీరు రావాలి అని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమలశెట్టి రమేష్ గారికి, గన్నవరం నియోజకవర్గ సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమలశెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం
ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి, ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి, టీడీపీ పరిశీలకులు గన్నవరానికి, గరికిపాటి శివ గారికి, జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. 2014లో నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభనేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది. ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. అతను చాలా హేతువు ఉన్న నాయకుడు, వివేకం ఉన్న నాయకుడు, ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అనుకున్నాను. కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు. నేను చంద్రబాబు గారితో విభేదించాం, చింతమనేని ప్రభాకర్తో విభేదించాం. ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడాలి. ఆయన కూడా అంతే, నాతో మాట్లాడారు, విభేదించాం. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి, మాట అనుకుంటాం. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యార్లగడ్డ వెంకటరావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం. వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మట్టుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను, ఆడువారి మాటలకు అర్థాలు వేరులేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి అంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతునికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు. కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మన ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే.